రిలీజ్ డేట్స్ విషయంలో ఒక్కసారి మేకర్స్ వేసుకున్న ప్లాన్స్ వర్కౌట్ కావు. షూటింగ్ మొదట్లోనే కొందరు విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు. కానీ ఏవో కారణాల వలన అప్పటి పరిస్థితులకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ దేవర చిత్రానికి వచ్చినట్టు తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు అదే డేట్ కి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 5న థియేటర్లలో ఫ్యామిలీ స్టార్ సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా రిలీజ్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను సోలో రిలీజ్ డేట్ కోసం మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఇక అయితే లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ప్రకారం చూస్తే ఎన్టీఆర్ దేవర ఇప్పట్లో లేనట్టు తెలుస్తుంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 20 నాటికి షూటింగ్ పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దేవర విషయానికి వస్తే ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కొంత విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ తో పాటు విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు ఇటీవలే గాయాలవడంతో తన పోర్షన్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో మరో 3 నెలలు రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ పేర్లు వెంటనే తెలియకున్నా వారు తీసే మూవీస్ మాత్రం ఆడియన్స్ కి కనెక్టింగ్ గా ఉంటాయి. అటువంటి డైరెక్టర్స్ లిస్ట్ లో రాహుల్ సక్ప్రత్యన్ ఒకరు. అతను తీసిన 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. అంతేకాకుండా తాను ఎంచుకున్న స్టోరీస్ కి సినీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ తీస్తున్నట్టు తెలుస్తుంది. పీరియాడికల్ డ్రామా స్టోరీతో కథను రాసుకున్న రాహుల్ రీసెంట్ గా ఎన్టీఆర్ కి స్టోరీ వినిపించనున్నట్లు సమాచారం. ఈ కథలో ఎమోషన్స్ తో పాటు బలమైన సందేశం కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు టాక్. త్వరలో ఈ కాంబోలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మేకర్స్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మూవీ సెట్ అయ్యి హిట్ కొడితే మాత్రం రాహుల్ సంకృత్యాన్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరడం కన్ఫర్మ్. ఎన్టీఆర్ రాహుల్ కాంబోపై ఇప్పటికే చాలా సార్లు న్యూస్ వినిపించింది. ఇక లేటెస్ట్ గా మరోసారి ఎన్టీఆర్ నటించబోయే సినిమాల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తుండటంతో ఈ కాంబోకి బలం చేకూరింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వార్ 2 లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఇక ఈ మూవీస్ కంప్లీట్ అయ్యాకే రాహుల్ మూవీ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ సంకృత్యాన్ గత మూవీస్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండలో టాక్సీ వాలా సినిమా చేసి హిట్ అందుకున్నారు. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అంతేకాకుండా టాక్సీ వాలా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అలాగే నాని కెరీర్ లోనే మంచి సామాజిక సందేశంతో వచ్చిన శ్యామ్ సింగారాయ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలా రాహుల్ ఎంచుకున్న స్టోరీస్ ని తెరకెక్కించడంలో సక్సెస్ అవ్వడంతో పాటు కమర్షియల్ హిట్ కూడా అందుకున్నారు. శింబు హీరోగా కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. దేశింగ్ పెరియాసామి దర్శకుడు. శింబు కెరీర్ లో ఇది 48వ చిత్రం. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. శుక్రవారం శింబు బర్త్డే సందర్భంగా విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో శింబు పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో మునిపెన్నడు కనిపించినంత న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా 2 డిఫరెంట్ స్టైల్లో ఎదురెదురుగా కనిపిస్తుండటం ఆసక్తిగా రేపుతుంది. చుట్టూ మంటలు ఎగిసిపడుతున్న రణరంగంలో ఇద్దరు పవర్ఫుల్ వారియర్లు పడుతున్నట్టు దీన్ని డిజైన్ చేశారు. శింబు ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, అందులో ఓ క్యారెక్టర్ డిఫరెంట్ నెగటివ్ రోల్ తో ఉండబోతుందని అర్థమవుతుంది. టైటిల్ తో పాటు ఇతర నటీనటులు వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ బాక్స్ ఆఫీస్ వార్ ఒక రంగం సిద్ధమవుతుంది. టాప్ స్టార్ కి సంబంధించిన 3 పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, మంచు విష్ణు సినిమాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 3 సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే బిగ్గెస్ట్ సంక్రాంతి వార్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ సందడి నుండి ప్రేక్షకులు ఇంకా బయటకు రాకముందే మరో బిగ్గెస్ట్ వార్ కు సిద్ధమవుతున్నారు మేకర్స్. ముందుగా రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా 2024 సంక్రాంతికి రావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి దసరా బరిలో నిలబడింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇక ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరా విషయానికి వస్తే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ఇటీవల విడుదలైన దేవర టీజర్ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. ఈ సినిమాకు కూడా ముందు ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఈ సినిమా షూట్ లో నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ప్రమాదం జరగడంతో పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అలా ఈ సినిమా కూడా దసరా బరిలో నిలవనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప విషయానికి వస్తే ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లు ఖర్చు చేయనున్నారు మేకర్స్. మంచు ఫ్యామిలీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం వర్క్ చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ వర్క్ తో రానున్న ఈ సినిమాను కూడా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ప్లాన్ చేస్తున్నారట యూనిట్. మరి ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ మరో భారీ బాక్స్ ఆఫీస్ వార్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ 3 సినిమాల రిలీజ్ డేట్స్ పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోని వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాలో ఏ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై అభిమానులకి భారీ అంచనాలే ఉన్నాయి. సాహో మూవీతో మంచి బజ్ క్రియేట్ చేసిన సుజిత్ ఇప్పుడు పవర్ స్టార్ తో ఓజీ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకున్నారు అంతా, కానీ ఓజీ అంటే ఓజాస్ గంభీరా అని తెలిసింది. ఇక ఈ పేరే టైటిల్ గా పెడితే పవర్ఫుల్ గా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు అదిరిపోయేలా టైటిల్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను నిర్మిస్తున్న డివివి దానయ్య బ్యానర్ కొత్తగా హంగ్రీ చిత అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించిందని సమాచారం. ఇప్పుడు డిటివి దానయ్య రిజిస్టర్ చేయించిన టైటిల్ ఎవరి కోసమని చర్చ సోషల్ మీడియాలో సినీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ఇక అయితే ఓజీ మేకర్స్ మాత్రం దే కాల్ హిమ్ ఓజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఓజీ సినిమా నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ దానయ్య ఫిక్స్ చేసిన హంగ్రీ చీతా అనే ఇంపాక్ట్ టైటిల్ ఎవరి ప్రాజెక్ట్ కోసమో తెలియాల్సి ఉంది. దే కాల్ హిమ్ ఓజీ టైటిల్ ని మార్చి హంగ్రీ చీతా అని ఫిక్స్ చేస్తున్నారా అనేది త్వరగా తేల్చండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 2 టైటిల్స్ చాలా ఇంటెన్స్ గా ఇంపాక్ట్ గా ఉన్నాయి. మరి టైటిల్ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందనాపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. నటి సౌందర్య బయోపిక్ విషయంలో ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మికపై ట్రోలింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన నటి సౌందర్య బయోపిక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. చిన్నప్పుడు రష్మిక వాళ్ళ నాన్న ఆమెను సౌందర్యలా ఉన్నావు అనేవాడని, తనకు కూడా చిన్నప్పటి నుండి సౌందర్య అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఒకవేళ అవకాశం వస్తే ఆమె బయోపిక్ లో నటించాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ఆ న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది కూడా. అయితే ఇదే విషయంపై రష్మికను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. సౌందర్య బయోపిక్ కాదు, ఆమె పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ రష్మిక వరకు వెళ్ళాయా? దానిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి మరి. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. రేపటి సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.